నూతన షాపుల కోసం లబ్ధిదారుల ఆందోళన. పట్టణంలోని పాత పశువుల సంత ఎదురు ఐటీసీ ప్రహరీకి ఆనుకొని గతంలో జీవనోపాధి కోసం సుమారు 50,000 నుండి ₹1,00,000 సొంత నిధులతో ఖర్చు పెట్టి షాపులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ షాపులను మున్సిపల్ అధికారులు ఆక్రమణ తొలగింపులో భాగంగా తొలగింపచేసి నూతనంగా షాపులు ఏర్పాటు చేసి ఇస్తామని మున్సిపల్ అధికారులు చెప్పారు. దీంతో షాపుల నిర్వాహకులు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నూతనంగా నిర్మించిన షాపులు ఎప్పుడు ఇస్తారో అని వేచి చూస్తున్నారు. సుమారు 20 మంది షాపుల నిర్వాహకులు ఉన్నారు. వారిలో 1 ఏడుకొండల కోటయ్య, 2 గుంజి బాలసుబ్రహ్మణ్యం, 3 ఆదిలక్ష్మి, 4 బార్బర్ షాపు, 5 చికెన్ కొట్టు, 6 హరిశంకర్, 7 ట్రావెల్ షాపు, 8 ఎంఆర్పిఎస్ నాగరాజు, 9 రత్నం, 10 సొంటి శ్రీను, 11 చెన్నకేశవుల రాంబాబు, 12 మాజీ కౌన్సిలర్ కోట నాయక్, 13 జనసేన కరిముల్లా, 14 ముస్లిమ్స్ వెల్డింగ్ షాప్. వారితో పాటు మరో 6 ఉన్నారు. వీరు గతంలో మున్సిపల్ కార్యాలయానికి పన్నులు సైతం కట్టి ఉన్నారు. విద్యుత్ మీటర్లు వీరి పేర్లతోనే ఉన్నాయి. మున్సిపాలిటీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు వారికి నచ్చిన పేర్లు రాసి జాబితా తయారు చేశారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. సంబంధిత అధికారులకు జాబితాను అడుగుతా ఉంటే తెలియదు అని సమాధానాలు వినిపిస్తున్నాయి. నూతన షాపుల జాబితా ఎవరి దగ్గర ఉందో అర్థం కాక లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.